హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే సింపుల్గా డాబా స్టైల్లో చోలే మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా శనగల్ని 2-3 టైమ్స్ అనేది వాష్ చేసేసుకొని ఓవర్ నైట్ అనేది నానబెట్టేసుకోవాలి. శనగల్లో హై ప్రోటీన్ ఉంటుంది కదా, పిల్లలు పెద్దవాళ్ళు చాలా హ్యాపీగా ఈ డిష్ అయితే తినేయొచ్చు. శనగల్ని కుక్కర్లో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్ అయితే పెట్టేసేసుకోవాలి. ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ విధంగా మసాలాలన్నీ ఒకే చోట పెట్టుకోవటం వల్ల మనమైతే మర్చిపోకుండా ఉంటాము. ఇప్పుడు వీటన్నిటిని అయితే వేయించుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని చెక్క, లవంగం, ఇలాచి, మిరియాలు, ధనియాలు, సోంపు, జీలకర్ర, ఎండుమిర్చి, జీడిపప్పు అనేది అన్నీ యాడ్ చేసేసుకొని వేయించుకోవాలి. దీనికి ఏమీ ఆయిల్ యాడ్ చేయని అవసరం లేదు, మామూలుగా వేయించుకుంటే సరిపోతుంది. ఈ కర్రీలో జీడిపప్పు యాడ్ చేయటం వల్ల టేస్ట్ ఉంటుంది, గ్రేవీ కర్రీ లాగా బాగుంటుందండి. ఎండుమిర్చి అయితే నేను ఇక్కడ 2 తీసుకున్నాను, తర్వాత కారం చూసి యాడ్ చేసుకోవచ్చు అని. వీటన్నిటిని సిమ్లో పెట్టేసుకొని దూరగా వేయించుకోవాలి. మనం ఇంట్లోనే ఈ మసాలా పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్ అండ్ హెల్దీ. మనం ఈ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని 1 వీక్ 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనం డైలీ యూస్ చేసుకునే కర్రీస్లో, ఫ్రైలో కూడా వాడుకోవచ్చు. శనగలు చూసారు కదా, మెత్తగా ఉడికిపోయినాయి. మనకి ఇంకా మసాలా ఫ్లేవర్ ఎక్కువగా కావాలంటే శనగలు ఉడికించేటప్పుడే దీంట్లోనే కొంచెం చెక్క, లవంగం అనేది యాడ్ చేసేసుకొని ఉడికిస్తే ఇంకా మసాలా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. మనం ముందుగా వేయించుకున్న మసాలాలన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ అయితే పట్టేసేసుకోవాలి. మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఎండుమిర్చి అనేది తక్కువగా యాడ్ చేశాను కాబట్టి కలర్ అనేది ఈ విధంగా వచ్చింది. ఎండుమిర్చి ఎక్కువగా యాడ్ చేసుకుంటే రెడ్డిష్గా వస్తుంది. నేను పాప కోసం అయితే తక్కువగా యాడ్ చేసుకున్నాను. 2 మీడియం సైజ్ టమాటాలు మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసేసుకొని 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కాక దాంట్లోకి కొంచెం దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ మూడింటిని ఆయిల్లో వేసినాక 2-3 సెకండ్స్ అనేది ఆయిల్లో అయితే వేయించుకోవాలి. సిమ్లో పెట్టేసేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర అనేది వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసేసుకున్న ఉల్లిపాయలు అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాక 2-3 మినిట్స్ అనేది కలుపుకోవాలి. ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగానే ఉప్పు యాడ్ చేయటం వల్ల ఉల్లిపాయలు అనేది త్వరగా వేగిపోతాయి. దీంట్లో దంచిన అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి అయితే కలుపుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటా ప్యూరీని దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. టమాటా ప్యూరీని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి. టమాటా అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే టమాటాని మిక్సీ వేసేటప్పుడు టమాటాలో కొంచెం అల్లం అనేది యాడ్ చేసుకొని మిక్సీ వేసుకుంటే టమాటా అనేది కలర్ చేంజ్ అవ్వకుండా రెడ్డిష్గానే ఉంటుందండి. ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. దీంట్లో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ మసాలా పౌడర్ యాడ్ చేయగానే స్మెల్ అయితే చాలా బాగుందండి. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా అప్పటికప్పుడు, అందుకని స్మెల్ అయితే చాలా బాగుంది. ఈ విధంగా ఒకసారి తిప్పుకున్న తర్వాత ముందుగా ఉడికించిన శనగలైతే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మనం ఉడికించిన వాటర్తో సహా ఈ శనగలైతే దీంట్లో యాడ్ చేసుకోవాలి. శనగలు యాడ్ చేసుకున్నాక 2-3 టైమ్స్ అనేది కలుపుకోవాలి. మనకి గ్రేవీ కర్రీ లాగా కావాలి కదా, అందుకని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మనం దీనిని ఒక 5 మినిట్స్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఈ విధంగా దగ్గరికి పడితే సరిపోతుంది. నేను దీంట్లోకి కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక మరొకసారి అనేది కలిపేసేసుకున్నాను. కొత్తిమీర యాడ్ చేసినాక 2-3 మినిట్స్ అనేది స్టవ్ మీద ఉంచేసేసుకొని స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోతుందండి. చూశారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా చోలే మసాలా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. చోలే మసాలా కర్రీ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. మనం ముందుగా అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకుంటే ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చు హెల్తీగా.
టేస్ట్ అయితే చాలా బాగుందండి. మనం ఇంట్లోనే మసాలా పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా! నేనైతే చోలే మసాలా కర్రీ అనేది సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. చోలే మసాలా కర్రీ ఉంటే సరిపోదు కదండీ! దీని కాంబినేషన్‌గా చపాతీ కూడా ఉండాలి కదా! నేను అందుకని చపాతీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఈ కర్రీ అయితే ఆఫ్టర్‌నూన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అందుకని ఈ కర్రీకి కాంబినేషన్‌గా చపాతీ రైస్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చపాతీ పిండి ముందుగానే కలిపి పెట్టేసేసుకున్నాను. ఈ విధంగా బాల్స్ చేసేసుకొని, నొక్కేసేసుకొని కాల్చేసేసుకున్నాను. నేనైతే ఇంత స్పీడ్‌గా అయితే చేయలేదండి. వీడియో అయితే ఫాస్ట్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఎక్కువ లెంతీగా అవ్వకుండా ఉండాలి అంటే ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. నేనైతే చపాతీ చేసినా, దోస చేసినా కూడా ఇలా చిన్నదైతే వేసేసుకొని తుడిసేసేసి తీసేసేస్తాను. చపాతీ చోలే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మా అమ్మాయి అయితే చోలే కర్రీ, చపాతీ కోసం అయితే వెయిట్ చేస్తుంది. తనకిష్టమైన చోలే మసాలా కర్రీ, చపాతీ చేశాను కదా! ఇంక టీవీ అయితే చూడకుండా ఇంక తినేసేయి అని అయితే చెప్తున్నాను. ఇంక తనైతే తినేసేసి టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడైతే చెప్తది. నేనైతే రైస్ కూడా వండేసేసానండి కర్డ్ రైస్ తినటానికి. ఇంకా చపాతీ తినేసేసి కర్డ్ రైస్ తినిద్దని చెప్పేసి. చూసారు కదా! ఇంక తింటుంది. ఇప్పుడైతే మనకి రివ్యూ అయితే ఇస్తది ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి. బాగుందంట. ఈ వీడియో నచ్చిందా ప్లీజ్